ఫ్రెండ్స్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో అన్ని మసాలాస్ వేసుకోవాలి. మసాలాస్ ఏంటంటే జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఒక ఒక చెక్క వేసుకొని మనం జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని పక్కన తీసుకోవాలి. దీన్ని పక్కన తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి. సో మనకి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పల్లీలు. కొంచెం పల్లీలు కూడా వేయించుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోండి. సో దట్ టేస్ట్ అనేది బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి పల్లీలే. పల్లీలు లేకపోతే అసలు టేస్టే రాదు. అసలు పల్లీలతోటే మనకి వంకాయ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో పల్లీలు అనేది వేగుతున్నాయి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేగండి. ఇది నార్మల్గా ఆయిల్లో ఎంచుకోదు, నార్మల్గానే రోస్ట్ చేసుకోవాలి దీన్ని వితౌట్ ఆయిల్. చూసారా, పట్టని సౌండ్ వస్తుంది. సో దాన్ని బట్టి మనకి మంచిగా వేగుతున్నాయని అర్థం. ఇట్లా పట్టని సౌండ్ రావాలి. చూడండి గాయస్, మంచిగా రోస్ట్ అయిపోయినాయి పల్లీలు. ఇప్పుడు మనం పల్లీలు ప్యాన్లో తీసేసుకుందాము, సపరేట్గా ప్లేట్లో తీసుకుందాము. సో గాయస్, నెక్స్ట్ మనము వంకాయలు తీసుకొని వంకాయలకి ఇట్లా ఫోర్ ఘాట్లు వేసుకోవాలి. సో మనము నార్మల్గా చూసుకోవాలి, పుచ్చులు ఏమైనా ఉంటే అవి కూడా చూసుకొని వేసుకోవాలి. ఇందులో ఏంటంటే వాటర్లో సాల్ట్ వేసుకొని పెట్టాలి. వాటర్లో సాల్ట్ ఎందుకు వేయాలంటే కొంచెం వంకాయలు చేదుగా ఉంటాయి కదా, ఆ చేదునెస్ అనేది పోవాలంటే కొంచెం సాల్ట్ వేసి పెట్టాలి వాటర్లో. సో దట్ అది చేదంతా పోతుంది అనమాట. సాల్ట్లో వేసి పెడితే చేదంతా పోతుంది. సో నెక్స్ట్ మనము ఇందాక మసాలాస్ అన్నీ మనం వేయించుకున్నాం కదా, ఆ మసాలాస్ అనేది ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి మనం మిక్సీలో. సో చూసారు కదా ఫ్రెండ్స్, మసాలాస్ మనం మిక్స్ చేసాం కదా, దాని తర్వాత ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి, ఇంకా అల్లము, నెక్స్ట్ కారం, ఉప్పు, పసుపు అన్నీ మిక్స్ చేసేసి పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అందులో మసాలాస్ ఇంకా అవన్నీ వేసాను కదా, అవన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను. అండ్ ఇంకొకటి టమాటోస్ తీసుకోవాలి. టమాటోస్ కూడా మనం మిక్స్ చేసేసి పెట్టుకోవాలి. మిక్సీ చేసేసుకొని టమాటోస్ కూడా మనం అందులో వేసాము, టమాటా ప్యూరీ అనేది. సో ఒకసారి చూడండి. సో మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే దాంట్లో కొంచెం వంకాయలు వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేను చూపిస్తాను ఎలా ఫ్రై చేయాలో. ఇందాక మనం వాష్ చేసుకొని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టాం కదా, ఈ వంకాయలు అనేవి మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం వంకాయలు వేసుకుందాం ఇందులో. తడి లేకుండా చూడండి. తడి ఉంటే మాత్రం ఇలా మొత్తం ఆయిల్ అనేది మన మొహం మీద కూడా పడుతుంది. సో దానికోసమని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. సో వితౌట్ వాటర్ లేకుండానే వేయండి వంకాయలు అనేది. ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలండి ఆయిల్లో. వంకాయలు మంచిగా మగ్గితేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. సో వంకాయలు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇంకా మెయిన్ పార్ట్ ఇదే. వంకాయలు ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇందులో. ఇట్లా వంకాయలు మగ్గకపోయినా కానీ, కొంచెం మంచిగా ఈ ఫ్రై అవ్వకపోయినా కానీ టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది ఫ్రెండ్స్. అయితే చూసుకొని నీట్గా ఒక 10 minutes పడుతుంది. 10 minutesలో మనకి వంకాయలు అనేది ఫ్రై అయిపోతాయి. చూసుకొని చేయండి, సరేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఆయిల్లో వంకాయలు. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట. వంకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇది మనం పక్కన ఇంకో ప్లేట్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనము అదే ప్యాన్లో మనము ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వేసుకుందాము. ఫస్ట్ మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక ½ స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం ఆవాలు, అండ్ కరివేపాకులు. తర్వాత ఒక చిన్న ఆనియన్, ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకుందాం దాంట్లో. సో ఇప్పుడు కొంచెం ఇది ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది. ఒకవేళ ఫ్రై అవ్వకపోతే అది చాలా తియ్యగా అయిపోతుంది కర్రీ అనేది. సో చూసుకోండి, అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. సో ఇదంతా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మరి మాడకుండా చూసుకోండి కొంచెం, లేకపోతే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా మనకి ఏదైనా
తినాలనిపించినప్పుడు వెరైటీగా మసాలా కర్రీలు ఇలాంటివి నాకు తెలిసినంత వరకు అయితే ఈ వంకాయ అనేది చాలా బెస్ట్. అసలు వంకాయ మసాలా కర్రీ అనేది ప్రతి ఒక్కరు ఫేవరెట్ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒకరి ఫేవరెట్ కంపల్సరీ ఉంటుంది. సో ఎందుకు మనం బయటనే తినాలి, సో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఎంత బాగుంటుంది. హోమ్ ఫుడ్, ఇంకా హోమ్ ఫుడ్ చాలామంది ప్రిఫర్ చేయరు. ఇంకా చాలామంది లైక్ ఫంక్షన్స్లలో వంకాయ మసాలా కర్రీ తిని చాలా అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. అదే వంకాయ కర్రీ మీరు ఇంట్లోనే చేసుకుంటే ఎంత బాగుంటుంది. మసాలా కర్రీస్ మన ఓన్ ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచిగా కొంచెం పేషెన్స్ తోటి చేసుకుంటే సరిపోతుంది. ఒక 5-10 మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది. ఈ కర్రీ అనేది టోటల్ 15 మినిట్స్లో అయిపోతుంది మనకి హోల్ వంకాయ మసాలా కర్రీ అనేది. సో ఆంధ్ర వాళ్ళు ఏమంటారు, గుత్తి వంకాయ కర్రీ అంటారు. నార్మల్గా కొంతమంది ఏమంటారు, వంకాయ మసాలా కర్రీ అంటారు. సో అది ఎవరి ప్రాంతంలో ఎలా పిలుస్తారు అనేది వాళ్ళ ఇష్టం. సో మీరెలా పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. యాక్చువల్లీ కొంతమందికి పులుపు అనేది నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. సో పులుపు ఒకళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో మసాలాలో మనం ఏదైతే మిక్స్ చేసామో ఆ మసాలాలో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి. సో నాకైతే మెయిన్గా పులుపు నచ్చదు. సో నేను దాని ప్లేస్లో టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, సో దీన్ని బట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మసాలా పేస్ట్ అనేది వేసుకుందాం. ఇందాక మనం మసాలా అనేది పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకుందాం. పైన మనం లిడ్ వేసేసి కవర్ చేసేస్తాము. సో దట్ కొంచెం కుక్ అవ్వాలి, బాగా కుక్ అయితేనే దానికి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కుక్ అయిందో. ఆయిల్ అనేది మనకి పైన తేలుతున్నట్టు కనిపిస్తుంది, అలా తేలాలి. అలా ఆయిల్ పైన తేలుతున్నట్టు కనిపిస్తే అది బాగా కుక్ అయినట్టు. సో ఇందులో మనం కొంచెం టమాటో ప్యూరీ వేసుకుందాం. టమాటో ప్యూరీ వేసుకున్నాక ఇంకొచ్చి ఒక 2-3 మినిట్స్ కుక్ చేయనియండి. కుక్ అయ్యాక మనం లాస్ట్లో ఇంకా వంకాయలు వేసేయడమే, అంతే. వంకాయలు వేసేసి ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ యాడ్ చేయాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. కొంతమందికి లూజ్గా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏమో కొంచెం ఇలా గట్టిగా ఉండడమే ఇష్టం ఉంటుంది. సో అది మీ కన్వీనియంట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి వాటర్ అనేది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలర్ ఎంత బాగుంది, అసలు దాని ఫ్లేవర్, కలర్, టేస్ట్ ఎంత బాగుంది. సో ఇప్పుడు కొంచెం సేపు అది కుక్ అవ్వాలి, ఒక 2-3 మినిట్స్ వదిలేసేయండి, అది కుక్ అవుతుంది, బాగా మంచి కుక్ అవుతుంది. ఇంకా లాస్ట్లో వంకాయలు వేసేసి ఒక 5 మినిట్స్ పెట్టేసి క్లోజ్ చేసేయడమే, ఇంకా అంతే. కొంచెం వాటర్ యాడ్ చేసేసి వంకాయలు వేసేసి మనం లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఒక 5-10 మినిట్స్ పడుతుంది అంతే కుక్ అవ్వడానికి, ఒక 5 మినిట్స్ మ్యాక్సిమం. సో ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేయండి. ఒక 5-10 మినిట్స్లో కుక్ అయిపోతుంది హోల్ కర్రీ అనేది. నేను ఎందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి అంటున్నాను, ఎందుకంటే సో మనము ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే కింద అంటుకుంటుంది, అడుగంతా అంటుకుంటుంది. సో దానివల్ల మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకని నేను మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి అంటున్నాను. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అండ్ ఒక మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి, సో దట్ మన అడుగు అంటుకోదు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనము ఒకటే ఆలోచించాలి. ఇప్పుడు కర్రీ వండినప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఏ కర్రీ అయినా సరే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏంటంటే అది మంచిగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట కర్రీలో. ఏదైనా సరే ఆనియన్ కర్రీ కానీ టమాటో కర్రీ కానీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. అంటే ఆయిల్ అనేది బాగా పైన కనిపిస్తుంది కదా మీకు మొత్తం కార్నర్స్లో. అంటే దీన్ని బట్టి ఏంటంటే బాగా కుక్ అయింది మన కర్రీ అనేది, వంకాయ మసాలా కర్రీ అనేది. సో మీ లాంగ్వేజ్లో గుత్తి వంకాయ అయినా చెప్పొచ్చు, వంకాయ మసాలా కర్రీ అయినా చెప్పొచ్చు. సో చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అసలు స్మెల్ అయితే అసలు మీ దాకా వెళ్ళిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఆ స్మెల్ ఎంత బాగుందో, అసలు స్మెల్ ఇలా వస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది, అంత బాగుంది. సో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.